ఓకే. సో, ఈరోజు హార్డ్ ప్రాబ్లమ్ ఇచ్చారు. దానివల్ల నిన్న స్టోన్ గేమ్ 9 చూస్తే ఈరోజు స్టోన్ గేమ్ 5 చూస్తున్నాం. ఇది మెన్షన్ హార్డ్ అని మెన్షన్ చేసింది. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ మనం క్వెషన్ చూద్దాం. దాని తర్వాత ఒక అర్థం చేసుకుందాం. కొంచెం చాలా రిపీట్ అవ్వచ్చు. చూసుకోండి. సో, స్టోన్స్ అనేవి రోలో అరేంజ్ చేసి ఉన్నాయి. స్టోన్‌లో అరేంజ్ చేస్తున్నాయి. దానికి తగ్గట్టు దానికి ఒక వాల్యూ ఉంది. సో, లాస్ట్ గేమ్‌లో కూడా చూసాం మనము. ఒక రో ఉంటే దానికి తగ్గట్టు వాల్యూ ఉంటది. సో, ఇక్కడ ఏమంటున్నారంటే అలైన్స్ డివైడ్స్ ద రో ఇంటూ నాన్ ఎంప్టీ రోస్ రైట్ అండ్ లెఫ్ట్. రైట్ అండ్ లెఫ్ట్‌లో డివైడ్ చేస్తారు. బాబు దాంట్లో ఉన్న దాంట్లో హైయెస్ట్ వాల్యూ సమ్‌ని త్రో చేస్తాడు. అంటే ఇప్పుడు 10, 20 వచ్చిందనుకో 20ని త్రో చేసేస్తాడు. సో, బాబ్ త్రోస్ అవే ద మాక్సిమం వాల్యూస్ అండ్ అలెక్స్ ఇంక్రీజెస్ ద స్కోర్ బై ద వాల్యూ ఇన్ ద రిమైనింగ్ రోస్. అంటే ఇక్కడ 10, 20 ఫస్ట్ దాన్ని డివైడ్ చేసేటప్పుడు ఈ 20ని త్రో చేస్తాడు. అప్పుడు ఈ సమ్ ఉన్న వాల్యూ స్కోర్‌ని స్టార్ట్ చేస్తాడు. ఓకే. మళ్ళీ కాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇఫ్ 2 రోస్ ఆర్ ఈక్వల్ అంటే ఫర్ సపోజ్ 10, 10 వచ్చినాయనుకో ఆలిస్ క్యాన్ చూస్ ఎనీ వాడికి ఇష్టం వచ్చినట్టు చూస్ చేసుకోవచ్చు వాడు. ఓకే. ఇది ఎప్పుడు గేమ్ ఆగిపోతదంటే ఆహ్, టిల్ ద 1 స్టోన్ రిమైనింగ్ అంటే ఒక్క స్టోన్ ఉన్నప్పుడు మాత్రమే గేమ్ ఆగిపోద్ది. అంటే n ఎలిమెంట్స్ ఉన్నాయి. n ఎలిమెంట్స్‌లో n-1 ఎలిమెంట్స్ అయిపోయినప్పుడు 1 ఎలిమెంట్ మాత్రమే ఉంటది కాబట్టి అప్పుడే గేమ్ ఆగిపోతది. సో, యావరేజ్ స్కోర్ అనేది 0తో స్టార్ట్ అయితది. సో, మనం ఏం రిటర్న్ చేయాలి? ద మాక్సిమం స్కోర్ యావరేజ్ కెన్ ఆబ్టైన్. సో, మనం దీనికి ముందు స్టార్ట్ చేసే ముందు నేను దీన్ని 3 అప్రోచెస్‌తో చెప్తా. 1 బ్రూట్ ఫోర్స్. సెకండ్ ఆహ్, ఎ ఇదేంటి మెమరైజేషన్. థర్డ్ బాటమ్ అప్. ఈ 3 ఏందంటే బ్రూట్ ఫోర్స్ అనేది ఆప్టిమల్ కాదు. అంటే చాలా టైం తీసుకుంటది. కంపేర్ టు ది ఆప్టిమల్ వన్. దాని తర్వాత మెమరైజేషన్ అంటే మెమరీని స్టోర్ చేసుకుంటాం. దీన్ని ఇంకో రకంగా ఏమనొచ్చంటే డీపీ కూడా అనొచ్చు. ఓకే. నెక్స్ట్ థర్డ్‌ది బాటమ్ అప్. ఈ బాటమ్ అప్ అనేది ఆప్షనల్. అంటే ఈ డీపీ కోసమని మనం మార్చుకున్నాం. సో, ఇది మీరు చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు చూపిస్తా. ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. ఓకే. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏమిచ్చాడు ఇక్కడ? ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చాడు. 6 నుంచి 6, 2, 3, 4, 5, 5. సో, ఇక్కడ ఏమంటున్నాడంటే ఆల్ ఆలెస్ అనేటోడు డివైడ్ చేయగలుగుతాడు. దీని రోస్‌ని డివైడ్ చేస్తాడు. ఎలా డివైడ్ చేస్తాడు? 2 అని డివైడ్ చేస్తాడు. ఇదంతా అని డివైడ్ చేయొచ్చు. లేకపోతే 6, 2 ఉంటది. లేకపోతే ఈ ఎలిమెంట్స్ ఉంటాయి ఇట్లా. 6, 2 ఆర్ 3, 4, 5, 5 ఆర్ 6, 2, 3 ఆర్ 4, 5, 5. సో, ఇక్కడ ఎగ్జాంపుల్‌లో చూసుకున్నైతే ఆలెస్ అనేటోడు ఇట్లా డివైడ్ చేస్తాడు. ఇట్లా డివైడ్ చేసినప్పుడు ఏమనొచ్చింది? దీని స్కోర్ ఎంత? 11. దీని స్కోర్ ఎంత? 14. ఓకే. సో, ఇక్కడ మనం డివైడ్ చేసినందుకు 14 ఎక్కువ ఉంది కాబట్టి 14ని త్రో చేస్తాడు. సో, అప్పుడు 6, 2, 3 మళ్ళీ దీన్ని ఎట్లా డివైడ్ చేస్తాడు? ఇలా డివైడ్ చేస్తాడు. ఇది 6 దీనిది సమ్ దీనిది సమ్ 5. 5ని రిమూవ్ చేసి 11 ప్లస్ 5 ఎంత? స్కోర్స్ 16. నెక్స్ట్ 2, 3. 2, 3ని డివైడ్ చేస్తే దీని సమ్ 2 దీని సమ్ 3. ఓకే. సమ్ 3 కాబట్టి 3 రిమూవ్ చేస్తాడు. అప్పుడేమైతది 16 ప్లస్ 2. సో, ఈ మెథడ్ యూజ్ చేస్తే ఆలిస్ క్యాన్ ఆబ్టైన్ మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే మాక్సిమం స్కోర్‌ని సంపాదించగలుగుతాడు. అదే డిఫరెంట్ ఏదైనా అప్రోచ్ తీసుకుంటే తక్కువ ఎలిమెంట్స్ అప్లై చేస్తాడు. ఇక్కడ 7 ఉంది. ఓకే. 7 కూడా సేమ్ ప్రాసెస్. హాఫ్ డివైడ్ చేస్తాడు. ఇదిగో ఇది హాఫ్, ఇది హాఫ్. ఇది రిమూవ్ చేస్తాడు. 7, 21 అయితది. మళ్ళీ డివైడ్ చేస్తాడు. అట్లా 28 దాకా తీసుకెళ్తాడు సమ్. ఓకే. ఇలా కన్‌స్ట్రెయింట్ చూసుకున్నయితే లెంత్ ఆఫ్ ది అరే అనేది 500 ఉంది. చిన్నదే అనుకుంటాం కాబట్టి 500 బట్ ఈ దీనిలో నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి? లెంత్ ఆఫ్ ది దాంట్లో వాల్యూ ఏది? వాల్యూ ఆఫ్ ది స్టోన్ ఎంత? 10 6. ఓకే. 10 6 అంటే అడిషన్ చేసినప్పుడు 9 దాటిపోతది కాబట్టి కూడా చూసుకోవాలి. అందుకే దీన్ని కన్‌స్ట్రెయింట్ హార్డ్ ఇచ్చారు. అందుకే దీన్ని కన్‌స్ట్రెయింట్ హార్డ్ అని ఇచ్చారు. ఓకే. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ చూద్దాం. సో, మనం ఇదొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే 2, 6, 2 అదే 6, 2, 3, 4 అనేది ఒక అర్రే తీసుకున్నాం. దాన్ని ఎలా డివైడ్ చేయొచ్చు మనము? 6, 6, 2, 6, 3, 3 అంటే మనము
జే లెంత్ డివైడ్ చేసుకో కే లెంత్. కే ఎంత ఇక్కడ 1, కే లెంత్ ఎక్కడ 2, కే లెంత్ ఎంత 3. అంటే ఇక్కడ ఒక్కటే నంబర్‌తో డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ 2 నంబర్స్ డివైడ్ చేస్తున్నాం. ఒక 3 నంబర్స్ డివైడ్ చేస్తున్నాం. సో, స్టార్టింగ్ విత్ ఐ, ఎండింగ్ విత్ జే, మధ్యలో మనం డివైడ్ చేసేది దేనితో? కే. ఓకే. దీని వాల్యూ 0, 1, 2. సో, కే వాల్యూ అనేది 1, కే వాల్యూ 2 ఇక్కడ, కే వాల్యూ 3 ఇక్కడ. ఓకే. సో, డివైడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? సమ్ తీసుకుంటున్నాం. సమ్ తీసుకుంటాం. దీనిలో సమ్ ఎక్కువ ఏది? ఈ సమ్ ఎక్కువ. సో, ఈ సమ్ ఎక్కువ కాబట్టి దీంతోనే మళ్ళీ యాడ్ చేస్తున్నాం రిజల్ట్. సో, ఇప్పుడు దీని సమ్ ఎంత? మనం దీని ఫస్ట్ వాల్యూ తీసుకున్నాం. 6 సమ్ 6. దీని సమ్ ఎంత? 5, 9. సో, 9ని త్రో చేసి 6 తీసుకున్నాం. 6 అనే దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా? లేదు. సో, దీని ఆన్సర్ 6. నెక్స్ట్ 2 ఎంత ఇక్కడ 8. 8 ఇక్కడ ఎంత? 7. సో, 8ని రిమూవ్ చేస్తాం. 7లోకి దీన్ని డివైడ్ చేస్తాం. 3, 4. దీనిలో ఏది చిన్నది? ఇది చిన్నది. సారీ, ఇది పెద్దది, ఇది చిన్నది. సో, దీన్ని రిమూవ్ చేస్తాం. ఇది 3. 3 కాస్త ఇక్కడ దీనికి యాడ్ అవుతుంది. +3 ఎంత? 10. నెక్స్ట్ ఏంటి? దీనిలో ఎంత? దీని ఆన్సర్ ఎంత? 5, 11. ఇది 4. దీన్ని రిమూవ్ చేస్తాం. సో, దీని ఆన్సర్ 4. సో, హైయెస్ట్ వాల్యూ దేనికొచ్చింది? 10కొచ్చింది. సో, దీంట్లో ఏంది? ఇది మన ఆన్సర్. సో, మనం ఈ సమ్ అంతా చేసాం కాబట్టి మనకు తెలుసు దీని ఆన్సర్ 10 అని. కానీ అదే ఇది 4 డిజిట్స్ మాత్రమే. అలా ఎన్నుంటే ఎన్ స్క్వేర్ ఆర్ ఎన్ క్యూబ్ దాకా కూడా పోవచ్చు. ఓకే. సో, మనం చూద్దాం. బ్రూట్ ఫోర్స్ రాసి చూద్దాం. నేను ఆల్రెడీ రాసాను. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? ఫస్ట్ మనము i ఈక్వల్ టు 0 అదే i jకి ఈక్వల్ కాదా చూస్తాం. ఎందుకంటే ఇది మనం రిపీట్ చేస్తాం కదా! ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఏం చేస్తాం? ఇదే ప్రాసెస్‌ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ 3 సార్లు అప్లై చేస్తున్నాం. అందుకే మనం రికర్షన్ యూజ్ చేస్తున్నాం. అది ఒక్కటే స్టోన్ ఉందనుకుంటే i j. అంటే 6, 2, 3, 4 అని ఉందనుకో. 1, 2, 3 అంటే దీని లెంత్. i j అంటే ఈ ఒక ఎలిమెంట్ వస్తది. ఒక్కొక్క ఎలిమెంట్ వస్తది. సో, అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఈక్వల్ టు ఉన్నప్పుడు రిటర్న్ 0 చేస్తాం. ఆన్సర్ ఇనిషియలైజ్ చేస్తున్నాము. ఎవ్రీ పాసిబిలిటీని ట్రై చేస్తున్నాం. మనం ఇక్కడ ఏం చేసాం? ఇక్కడ ఎవ్రీ పాసిబిలిటీని ట్రై చేసాం. ఇక్కడ చూసుకోవచ్చు. k = 1, k = 2, k = 3 అని అట్లా. ఓకే. నెక్స్ట్ ఏంటి? సమ్ తీసుకోవాలి. మనం ఎక్కడ ముందు చేసాం కాబట్టి సమ్ తీసుకోవాలి. సమ్ 2 తీసుకోవాలి. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అది? విత్ ద హెల్ప్ ఆఫ్ ఫర్ లూప్. ఓకే. ఫర్ లూప్ ట్రై చేసినాక మనం ఏం చేయాలి? లెఫ్ట్ ఆర్ రైట్ అని చెక్ చేస్తాం. రైట్ వాల్యూ ఎక్కువ ఉందనుకో, లెఫ్ట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి మళ్ళీ అదే రిపీట్ అయింది. సాల్వ్ స్టోన్ వాల్యూ -ik. స్టోన్ వాల్యూ ఎంత మనకి రావాల్సిన వాల్యూ. k అనేది స్టార్టింగ్ ఇండెక్స్, అదే i అనేది స్టార్టింగ్ ఇండెక్స్, k అనేది ఎండింగ్ ఇండెక్స్. సో, ఇక్కడ చూడండి మనం ఏమనుకున్నాం? j అనేది ఇక్కడ ఇట్లా. సపోజ్ లెఫ్ట్ వాల్యూ ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తున్నాం? రైట్ వాల్యూతో చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎక్కువ ఉన్నాయనుకో అప్పుడు 2 చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఇట్లా ఉంది. లేకపోతే 8, 3 ఉంది. సో, డివైడ్ చేసినప్పుడు చెక్ చేస్తాం. ఇది తీసుకోవాలా? లేకపోతే ఇది తీసుకోవాలా? సో, ఇక్కడ ఏం చేస్తాం? మళ్ళీ డివైడ్ చేసి చూస్తున్నాం. 4, 3 ఎంత వస్తుంది దీని వాల్యూ? దీన్ని రిమూవ్ చేస్తాం. ఆన్సర్ 4 మిగిలింది. సో, ఇక్కడ ఎంత ఆన్సర్? 11కి 4 యాడ్ చేస్తున్నాం. ఎంత? 15. అదే ఇది వచ్చిందనుకో 3, ఇది. సో, దీన్ని రిమూవ్ చేస్తున్నాం. దీన్ని రిమూవ్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 3 వచ్చింది. 11 + 3 ఎంత? 14. ఓకే. సో, దీనిలో మాక్సిమం వాల్యూ ఎంత అయింది కాబట్టి మాక్సిమం చెప్పిన. అందుకే ఇక్కడ మ్యాక్స్ అని పెట్టి దాంతో పాటు సమ్ ఆన్సర్ మ్యాక్సా లేకపోతే దీంతో స్టోన్స్ లెఫ్ట్ సైడ్ 2 చేస్తున్నాం. ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసాము. ఇది మెయిన్ కోడ్ ఇనిషియలైజ్ చేసి దానిలో సాల్వ్ అని క్వెషన్స్ పెట్టినాం. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే
ఇక్కడ ఓన్లీ 3 టైమ్స్ ఒక 4 లెంత్‌కే మనం చాలా టైమ్స్ చేసాం. 4 టైమ్స్ ఒక 4 ఉన్న లెంత్‌కే 3-6 టైమ్స్ చేసాం. ఎందుకు ఫర్ లూప్స్ ఎన్నిసార్లు వాడాము? ఇక్కడ చూసుకున్నదైతే ఇదొక ఫర్ లూప్, ఇదొక ఫర్ లూప్. ఆ! మళ్ళీ ఇక్కడ మనకి ఇంటూ అదే ఈక్వల్ టు అయితే మళ్ళీ ఒక 2 ఫర్ లూప్స్ వస్తాయి. అంటే టైం కాంప్లెక్సిటీ ఎక్కువైపోతుంది. ఇక్కడ ఏమైతది మనకి మనకి లెంత్ ఆఫ్ ది అరే 500 ఇచ్చినా గూడా 500 క్యూబ్ అయితది. 500 క్యూబ్ అంటే టైమ్ లిమిట్ ఎక్సీడ్ అని వస్తది. సో, ఈ తగ్గడానికి కోసమే మనం ట్రై చేయాలి. సో, తగ్గడం కోసం చూసుకుంటే రిపీటెడ్‌గా ఏం వాడుతున్నాం మనం? మెయిన్‌గా రిపీటెడ్‌గా వాడేది ఈ 2. ఈ 2 రిపీటెడ్‌గా వాడుతున్నాం. దీన్ని బిగ్ ఆఫ్ 1 చేయొచ్చు. బిగ్ ఆఫ్ 1. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకోవచ్చు మనం. ఇంకేమేమి తగ్గియచ్చు మనము? ఎగ్జాంపుల్ ఇది మన అరే అనుకుందాం. ఇక్కడ చూడండి. ఇట్లా డివైడ్ చేస్తున్నాం అనుకో. దీని వాల్యూ ఎంత? 17. దీని వాల్యూ ఎంత? 5. సో, దీన్ని రిమూవ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10ని రిమూవ్ చేసేసిన ఆల్రెడీ. 7/411 అని ఉంది. సో, ఇక్కడ మళ్ళీ మనం ఇదే స్మాల్ వాల్యూ కదా! ఇక్కడ చూడండి 7 మాత్రమే. సో, దీన్ని రిమూవ్ చేస్తాం. దీని వాల్యూ ఎంత? 6 మాత్రమే. సో, ఈ వాల్యూ అనేది రిపీట్ అయితుంది ఇక్కడ. సో, దీన్ని కూడా మనం తగ్గియచ్చు. అవును కదా! సో, మనం ఏవేవి తగ్గియచ్చు ఇక్కడ? 3 తగ్గియచ్చు. దేన్ని? ఫస్ట్ కాలిక్యులేషన్ ఆఫ్ మనకి లెఫ్ట్ అండ్ రైట్. ఎలా చేయొచ్చు? విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రీసమ్. ప్రీసమ్‌తో మనము ఈ దాన్ని మనము బిగ్ ఆఫ్ 1కి చేసేయొచ్చు. దేనికి? బిగ్ ఆఫ్ 1. అండ్ ఈ ఫర్ లూప్ బిగ్ ఆఫ్ క్యూబ్‌ని మనం అట్‌లీస్ట్ బిగ్ ఆఫ్ n స్క్వేర్‌కు చేయొచ్చు. ఓకే. సో, అది ఎట్లా చేద్దామనేది చూద్దాం. ఓకే. ఇప్పుడు మనము నెక్స్ట్ సమ్ చూడబోతున్నాం. ఇది అది అప్రోచ్ 2. అప్రోచ్ 2లో ఏదిది? మెమోనైజేషన్. అంటే డీపీ వాడబోతున్నాం మనం దీంట్లో. డీపీ అంటే డైనమిక్ ప్రోగ్రామ్. అంటే మనం రిపీటెడ్‌గా వాడేదాన్ని స్టోర్ చేసుకోబోతున్నాం. సో, మనం ఇక్కడ లెంత్ ఎంత తీసుకున్నాము? 500 తీసుకున్నాం. 500 ఇంటూ 500 ఎందుకు? సపోజ్ n ఉన్నాయనుకో దానికి n స్క్వేర్ పాసిబిలిటీస్ వస్తాయి. సో, మనం దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఓకే. మనకి రికర్షన్ వాడబోతున్నాం. ఒకటే స్టోన్ ఉంటే రిటర్న్ 0 చేస్తాం. ఎందుకు? అది ఒకటే ఎలిమెంట్ కాబట్టి. ఆల్రెడీ డీపీ అన్ని మా స్టార్టింగ్ వాల్యూస్ అన్నీ మనం ఏం చేయబోతున్నాం అంటే డీపీలో ఉన్న స్టార్టింగ్ వాల్యూస్ అన్నీ -1 పెట్టబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ లేకపోతే ఆల్రెడీ కాలిక్యులేట్ అయింది. మనం లాస్ట్ ఇక్కడ చూసి ఉండొచ్చు. ఇక్కడ. మీరు ఆల్రెడీ ఇట్లా మనము కాలిక్యులేట్ చేసి ఉండొచ్చు. సో, దాన్ని మనము ఆహ్, డైరెక్ట్ రీసైన్ చేస్తాం. అది ఈ కోడ్, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే. ఆల్రెడీ అది రాసా ఆల్రెడీ. బట్ ఒక రిఫరెన్స్ కోసం. ఇక్కడ మనం ఏం చేయబోతున్నాము? పైన ప్రీఫిక్స్ దాంట్లో చేసినట్టే ప్రీఫిక్స్ అవన్నీ మనమే ముందే చేస్తున్నాం. ప్రీఫిక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10, 7, 4, 1, 1 అనేది తీసుకున్నాం. ఇప్పుడు ప్రీఫిక్స్ అనేది ఇంకో సెపరేట్ అరే. సో, ప్రీఫిక్స్ ఏంటి? 10, 17, 21, 22, 23. ఇప్పుడు నాకు దీని లెంత్ కావాలి. ఈ 2 దానికి లెంత్ కావాలంటే అప్పుడు ఏం చేస్తా అంటే ఇది ఎక్కడుంది? ఈడుంది. సో, దీని లెంత్ 21 మైనస్ దీనికన్నా బిఫోర్ -10 ఎంతొస్తుంది? 11 వస్తుంది. సో, ఈ 2 సమ్ చేసినప్పుడు 11 వస్తది. సో, మనం ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్‌తో లెఫ్ట్ సమ్, రైట్ సమ్ కాలిక్యులేట్ చేస్తాం. సో, ఇది ఏమైపోయింది? బిగ్ ఆఫ్ 1లో అయిపోయింది. నెక్స్ట్ మెమోరైజేషన్ చేయడం వల్ల ఏమైందంటే మనకి రిపీటెడ్ వాల్యూ తగ్గింది. సో, అట్‌లీస్ట్ బిగ్ ఆఫ్ క్యూబ్ నుంచి బిగ్ ఆఫ్ మైనస్ అంటే ఒక 3 టైమ్స్ సేమ్ రిపీట్ అయిందనుకో మైనస్. ఆ టైమ్ లిమిట్ ఎక్స్‌టెండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది మనం డిపెండ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది లెంత్. అదే సైజ్ ఆఫ్ ది అరే. నెక్స్ట్. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం నెక్స్ట్ సేమ్ అక్కడ రైట్ సమ్ ఎక్కువ ఉన్నప్పుడు
మనం లెఫ్ట్‌తో సమ్ చేసి మాక్సిమం ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. లేకపోతే రైట్ సైడ్ ఎక్కువుందనుకో, రైట్ సైడ్ ట్రై చేయడానికి ట్రై చేస్తాం. సో, ఈక్వల్ ఉంటే 2 పాసిబిలిటీస్ ట్రై చేసి చేస్తాం. ఇక రిటర్న్ చేస్తున్నాం. ఇంక కింద లాస్ట్‌కి సేమ్ ఇక్కడ ఏమంటే ప్రిఫిక్స్‌ది ఒక కోడ్ ఉంటది. ఐ ఆఫ్ జే జే ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ 1 నుండి ప్లస్ ఐ ప్లస్ ప్లస్ అని ఉంటది. మళ్ళీ దాని ప్రిఫిక్స్‌ని యాడ్ చేస్తాం. ప్రిఫిక్స్ ఇట్లా ఏదో ఒకటి ఐ ప్రిఫిక్స్ ఐ మైనస్ 1 ప్లస్ ఇప్పుడు ఎంత ఇది అరే అనుకుందాం అనుకో దాన్ని అరే ఆఫ్ ఐ ఇస్తే ఐలోకి మారుతుంది. సో ఇక్కడ ఐ వాల్యూ అనేది 1 ఉంటుంది. సో ప్రీఫిక్స్ 1 ఈజ్ అదే 0 ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ 0 అట్లా ఈక్వల్ టు -1 ఇన్ మైనస్. సో బాటమ్ అప్ అనేది ఏం చేస్తామంటే టోటలీ రికర్షన్ ఈ ప్రాబ్లం రికర్షన్ అనే దాన్ని మనము రిమూవ్ చేసి ఒక 2-3 ఫర్ లూప్స్ రాయబోతున్నాం. అది మీకు చిన్న ఇంకో వీడియో కవర్ చేసి ఇప్పటికి వీడియో చాలా పెద్దగా అయిపోయింది. సో మనం లీడ్ కోడ్లోకి వెళ్ళిపోవడం ఇప్పుడు. సో మనం లీడ్ కోడ్లోకి వచ్చేసాం. ఆల్రెడీ నేను కోడ్ రాసేసాను. ఐ ఈక్వల్ టు జే అయినప్పుడు రిటర్న్ 0 చేస్తాము. ఆల్రెడీ ప్రెసెంట్ అయితే ఐ ఆఫ్ టీపీని సెండ్ చేస్తాం. ఐ ఆఫ్ కే దాని తర్వాత ఎవ్రీ స్క్రిప్ట్ని ట్రై చేసి వెరిఫై చేస్తున్నాము. సో ఇక్కడ ఏమవుతుంది సమ్ అని లెఫ్ట్ సమ్ రైట్ సమ్ క్యాలిక్యులేట్ చేసి ఆ రిజల్ట్ అనేది మ్యాక్స్ ఈక్వల్ టు ట్రై చేస్తున్నాం. అంటే మ్యాక్స్ అదే మాక్సిమం వాల్యూ చేసి మినిమం వాల్యూతోనే నెక్స్ట్ ప్రాసెస్ అవుతున్నాం. అది రైట్ సైడ్ సర్వైవ్ అయితే చేస్తాం. ఈక్వల్ ఉన్నప్పుడు ఇది ట్రై చేస్తాము. ఇది ఇప్పుడు లాస్ట్ వాల్యూలో ఉన్న ఆన్సరే మనకి కావాల్సిన వాల్యూ ఆన్సర్. ఓకే. సో దీన్ని ప్రీఫిక్స్ అనే దాన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాము. ప్రీఫిక్స్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఐ ప్లస్ 1 ఆఫ్ 0. ఇక్కడ దాన్ని వాల్యూస్ అన్ని స్టోర్ చేస్తాం. ఈ రెండు మనం పైన డిక్లేర్ చేసినాం ఆల్రెడీ. వెక్టర్ ప్రీఫిక్స్ ఇంకోటి టీపీ ఒకసారి రన్ చేసి చూద్దాం. రెండు సార్లు ఎట్లా వచ్చింది. ఓ 1 సెకండ్ సంథింగ్ ఏదో ఎర్రర్ వచ్చినట్టు. సో ఇక్కడ మనము అన్ని కోడ్ రాసేసాము. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కింద పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రీఅసైన్ చేస్తున్నాము n+1తో విత్ జీరోస్. ఈ ప్రీఫిక్స్ సమ్ వాల్యూ కనుక్కుంటున్నాము విత్ i+1 అంటే నెక్స్ట్ ఎలిమెంట్ అట్లా ఇట్లా రాయొచ్చు. నేను చెప్పినట్టు చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ డీపీని మనం రీసెట్ చేస్తున్నాము సైజ్ ఆఫ్ డీపీతో. నెక్స్ట్ మనం స్టోన్ అనే వాల్యూస్ సాల్వ్ అనే దాంట్లో రాస్తాం. సబ్మిట్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో యాక్సెప్టెడ్ అయిపోయింది. మనకి వాల్యూ వచ్చేసింది. ఆన్సర్ వచ్చేసింది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.